ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు గుడ్ న్యూస్. రెండో విడత రుణమాఫీ నిధులు అయితే విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఇరువులకి అయితే వెళ్ళిపోదామండి. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇక రెండో విడత రైతు రుణమాఫీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ అయితే నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. అయితే ఇప్పుడు రెండో విడత రుణమాఫీకి సిద్ధమైందనమాట. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత అయితే నిధులైతే జమ చేస్తామని, ఈ ప్రకారం చూసుకున్నట్లయితే రేపు నిధులైతే విడుదల చేస్తుంది సర్కారు. రైతుల ఖాతాలకు నిధులు జమ చేసే విషయమే ఆర్థిక శాఖ అధికారులైతే స్పష్టమైన ఆదేశాలు అయితే అందాయట. ఇక రైతు రుణాలకు సంబంధించి రెండో విడత అంటే ఇప్పటి వరకు 1 లక్ష వరకు తీసుకున్న వారికి పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో అయితే రుణాలు చెల్లించాయి కాబట్టి ప్రభుత్వం వడ్డీలు అసలు కలిపి ఇప్పుడు రెండో విడత 1,50,000 రూపాయలు లీస్ట్ అయితే రాబోతుంది. ఇక రేపు రైతు రుణాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించింది అనమాట. 1.5 లక్షల లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు అయితే పడతాయి అన్నమాట. బ్యాంక్ అకౌంట్ లో రైతుల ఖాతాలోకి రేపు నిధులు పడతాయని వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించనున్నారు. రేపు సభలో రుణమాఫీపై తెలంగాణ సర్కారు చర్చ పెట్టే ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రేపు కూడా సభలో 19 శాఖల పద్దులపైన చర్చ నేపథ్యంలో ప్రకటన అయినా చేయాలని సర్కారు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడంతో మొదటి విడత 11 లక్షల రైతులకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి సిద్ధమైన ఆల్రెడీ నిధులు అయితే విడుదల చేశారు. రేపు పూర్తి స్థాయిలో బ్యాంక్ అకౌంట్ లో అందరికి కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయట. మొత్తానికి ఎవరైతే 1,50,000 రూపాయలు తీసుకున్నారో, ఇక పూర్తి స్థాయిలో ఈ నెల ఆగస్టు 2 తారీఖు నుంచి 14 తారీఖు ఏదైతే విదేశీ పర్యటన తర్వాత ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయబోతున్నారు. అదే రోజు రాహుల్ గాంధీతో సభ అయితే నిర్వహించబోతున్నారట. మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ బీఆర్ఎస్ ఏదైతే హరీష్ రావు సవాల్ని అయితే స్వీకరించి మొత్తానికైతే ఒకసారి రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందని అంటున్నారు. ఇక ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి. రేపు రైతులకైతే డబ్బులు ఖాతాలో